జీవాల పెంపకదారులకు నమస్కారం. జీవాల పెంపకంలో రైతులు ఖచ్చితంగా కొన్ని రకాల ఇంజెక్షన్ గురించి తెలిసి ఉండాలి. ముఖ్యంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్. మూడవది అతి ముఖ్యమైనది ఈ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ లేదా సపోర్టివ్ కేర్ ఇంజెక్షన్స్ అనమాట. సో సపోర్టివ్ కేర్ ఇంజెక్షన్లో రైతులు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాల్సింది బెలామిల్ ఇంజెక్షన్. ఈ వీడియోలో మనం బెలామిల్ ఇంజెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, జీవాలకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఈ బెలామిల్ ఇంజెక్షన్లో ఏమున్నాయని చూసినట్లయితే దీనిలో క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ అంటే కాలేయం నుండి డైరెక్ట్గా తీసిన మందు ఉంటుంది. విటమిన్ B12, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6, అలాగే నికోటినమైడ్ అని విటమిన్ B3 ఉంటుంది. సో దీంట్లో ఉండే ఈ పదార్థాలు ఎలా పనిచేసాయని చూస్తున్నట్లయితే క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల రక్త కణాల తయారీకి అవసరమైన సహజ కారకాలను అందిస్తుంది, రక్తహీనతకు ఉపయోగపడుతుంది, అలాగే ఆకలి మరియు శరీర పునరుద్ధరణకు సహాయపడుతుంది. సో ముఖ్యంగా క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం అనేది ఇంజెక్షన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. అలాగే విటమిన్ B12 ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల తయారీకి అవసరం ఇది, నాడీ వ్యవస్థ పనితీరుకు మెరుగుపరుస్తుంది, రక్తహీనత తగ్గడంలో సహాయపడుతుంది. సో చాలా వరకు జీవాల్లో ఈ బి కాంప్లెక్స్ లోపం వల్ల జీవాలు ఇబ్బంది పడుతుంటాయి కదా. సో ఈ ఇంజెక్షన్ వేసినట్లయితే అలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. విటమిన్ B1 ఇంజెక్షన్ దీనిలో ఉండడం వల్ల జీవాలకు ఇచ్చే దాణా ద్వారా కానీ గడ్డి ద్వారా కానీ వచ్చే కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే విటమిన్ B2 దీన్ని రైబోఫ్లావిన్ అంటారు. ఇది శరీరంలోని శక్తి ఉత్పత్తికి అంటే జీవం అనేది యాక్టివ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కణజాల అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ B6 ఇది ప్రోటీన్ల జీవక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో ప్రోటీన్స్ ఉన్నట్లయితే జీవం ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ B6 పైరిడాక్సిన్ ఇది హిమోగ్లోబిన్ తయారీలో సహాయపడుతుంది. దీనితో పాటు నికోటినమైడ్ ఉండడం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఈ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లో ఉన్న విటమిన్స్ మరియు క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల జీవాలకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది ఎప్పుడు వాడాలని చూసినట్లయితే ముఖ్యంగా రక్తహీనత ఉన్నప్పుడు, అలాగే తీవ్రమైన నీరసం కానీ బలహీనంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు జీవాలు ఈనిన తర్వాత వీక్ ఉంటాయి కదా, అలాంటి సమయంలో కొన్నిసార్లు జీవాలు ఆకలి మందగించి మీద తక్కువ తీసుకుంటున్నప్పుడు, కొన్నిసార్లు జీవాలకు తీసుకున్న మీద అరగనప్పుడు ఇంజెక్షన్ వేయవచ్చు. సో జీవాలకు రక్తహీనత ఎప్పుడు వస్తుందని చూసినట్లయితే ముఖ్యంగా జీవాలకు కడుపులో నట్టలు ఉన్నట్లయితే జీవాలకు రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో నట్టలు ఏం చేస్తాయంటే జీవం యొక్క శరీరంలో రక్తం తాగేస్తుంటాయి కాబట్టి రక్తహీనత వస్తుంది. సో రక్తహీనత వచ్చినట్టు ఎట్లా గుర్తించాలి చూసినట్లయితే జీవం కంటిపొర చూసినప్పుడు తెల్లగా పాలిపోయి ఉంటుంది. సో అలాంటి సమయంలో జీవం రక్తహీనత బాధపడుతుందని రైతులు గమనించి ఈ ఇంజెక్షన్ వేసుకోవచ్చు. అలాగే ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు జీవాలు నీరసంగా ఉండి తక్కువ మేత తీసుకుంటాయి కదా, అలాంటి సమయంలో మనం ఇంజెక్షన్ వేసుకోవచ్చు. అలాగే జీవాలు యాక్టివ్గా ఉండి మేత సరిగా తినడానికి, అలాగే జీవాలు తన యొక్క జీర్ణక్రియ మెరుగుపరచడం కోసం, అలాగే తిన్న మేతని వంటి పట్టడం కోసం అనేక సార్లు ఈ అన్ని విషయాలలో మనం జీవాలకు ఈ బెలామిల్ ఇంజెక్షన్ వాడుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఇంజెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో జీవాలకు అన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి అంటే ఒక రక్తహీనత తగ్గించడానికి, అలాగే జీవానికి బలం రావడానికి, జీవం యాక్టివ్గా ఉండడానికి అన్ని రకాలుగా ఇంజెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా దీని డోసేజ్ ఎంత ఇవ్వాలి అని చూసినట్లయితే ఒక జీవానికి 2 నుండి 3 పాయింట్లను కండకు వేసుకోవచ్చు. దీనిని 2 నుండి 3 రోజులు వాడినట్లయితే మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో దీనిని ప్రెగ్నెంట్ వాటికి, అలాగే పాలిచ్చే వాటికి, అలాగే అన్ని రకాల జీవాలకు వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంజెక్షన్ని జ్వరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. సో ఆ జ్వరం ఉండే సిచ్యువేషన్లో రైతులు అవాయిడ్ చేసి డాక్టర్ గారి సూచన మేరకు వాడినట్లయితే జీవాలకు తొందరగా రికవరీ ఉండే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇది యాంటీబయాటిక్ కాదు, అలాగే జ్వరాన్ని తగ్గించదు. ఇది ఒక సపోర్టివ్ కేర్ ఇంజెక్షన్ అంటే మనం జీవానికి సపోర్ట్ చేయడానికి, లివర్ మెటబాలిజం పెంచడానికి మనం ఇస్తున్న ఇంజెక్షన్గా రైతులు దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్, ప్రతి రైతు దగ్గర ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ ఉండాలి. సో ఎప్పుడైనా మీరు జీవాలకు బలహీనంగా ఉన్నప్పుడు లేదా రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, అలాగే జీవం బరువు పెరగడానికి, కొన్నిసార్లు పోషకాహార లోపంతో జీవాలు బాధపడుతుంటాయి, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఈ ఇంజెక్షన్ను జీవాలకు వేసుకోవచ్చు. సో పోషకాహార లోపం అన్నట్లు ఎలా చూడాలని చూసినట్లయితే కొన్నిసార్లు జీవాలు ఎంత మీద తిన్నా కూడా బరువు పెరగవు, అలాగే జుట్టు అనేది ఊడిపోతుంటుంది. అలాంటి జీవాలకు ఇంజెక్షన్ని వరుసగా 2 నుండి 3 రోజులు కనుక వేసినట్లయితే అలాంటి జీవాలు కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బరువు పెరిగిన జీవాలకు లేదా తరచుగా రోగాల బారిన పడుతున్న జీవాలు ఉంటాయి కదా, వాటికి కూడా మనం సపోర్టివ్ కేర్గా ఇంజెక్షన్ వేసినట్లయితే వాటికి ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా జీవాలకు వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో
ఈ బెలామిల్ ఇంజెక్షన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా చాలామంది రైతులు దీన్ని వాడుతున్నారు. అలాగే ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది కాబట్టి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది ఛానల్. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.